నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 2 ఏళ్ళు. మరి ఇప్పటికీ కూడా కూటమిలో ఉన్న భాగస్వామ్య పార్టీల మధ్య అంతర్మదనం నడుస్తూనే ఉంది. 175 నియోజకవర్గాల్లో మెజారిటీ నామినేటెడ్ పోస్టులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అగ్రస్థానంలో నిలిచింది. భాగస్వామ్య పార్టీ బీజేపీకి, జనసేనకి, బీజేపీ కంటే జనసేనకి కాస్త గుడ్డిలో మెల్లలాగా కొన్ని పదవులు అక్కడక్కడ వచ్చాయి. అసలు బీజేపీకి అయితే ప్రతి జిల్లాలో ఏదైనా ఒకటి అర, అది కూడా కొన్ని జిల్లాలకు మాత్రమే నామినేటెడ్ పోస్టులు ప్రభుత్వం ప్రకటించింది. కానీ మెజార్టీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ డైరెక్టర్స్ కానీ అవన్నీ కూడా అధికార పార్టీ టీడీపీ కేడర్కి, టీడీపీ నాయకులకే వెళ్ళడం వల్ల జనసేన పార్టీ తీవ్ర అసంతృప్తితో ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాల్లో, అనేక నియోజకవర్గాల్లో తీవ్ర అసంతృప్తి ద్వారంతో ఉన్నారనడానికి చాలామంది బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. అధికారం ఉంది కానీ ఒక పార్టీకే పదవులని కట్టబెడుతున్నారు, జనసేన పార్టీకి పదవులు రావడం లేదు, ఇవ్వడం లేదు. 2014 నుండి జనసేన పార్టీలో కీలకంగా బాధ్యతలు నిర్వర్తించి అప్పుడున్న ప్రభుత్వాలు పార్టీలతో అనేక రకాలుగా ఇబ్బందులు పడి మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఈ ప్రభుత్వంలో జనసేనకి, జన సైనికులకి, వీర మహిళలకి నామినేటెడ్ పోస్టులు ఇస్తే కాస్త ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, క్యాడర్లో ఇంకా కొత్త ఉత్సాహం వస్తుందని చెప్పి భావించాం. కానీ ఈ 2 సంవత్సరాల్లో జనసేన పార్టీ క్యాడరు రోజు రోజుకి నీరు కారిపోతుంది. క్యాడరు తీవ్ర అసంతృప్తి ధోరణితో ఉంది. అలాగని చెప్పి అధికార పార్టీ టీడీపీ సంబంధించిన ఎమ్మెల్యేలతో వివాదానికి వెళ్తారా, వివాదానికి వెళ్ళే అవకాశం ఉందా అంటే లేదని మాత్రం సమాధానం వస్తుంది. స్తబ్దత వాతావరణం కొనసాగిస్తున్నారు కూటమిలో ఉన్న భాగస్వామ్య పార్టీ జనసేన. మరి ఇప్పటికీ కూడా చాలా పదవులు నామినేట్ పోస్టులు అంటే అనేక రకాల సంస్థలు ఉన్నాయి, అనేక రకాల పదవులు ఉన్నాయి. ఎక్కడ కూడా జనసేన పార్టీకి ఆశించిన స్థాయిలో పదవులు రాలేదు అనడానికి జన సైనికులు తమ ఆవేదన చాలా సందర్భాల్లో మాతో కూడా అభిప్రాయాలను పంచుకున్నారు. అంతేకాదు కొన్ని జిల్లాల్లోనే అంటే జనసేన పార్టీ ఎక్కడైతే సీనియర్ నాయకులు ఉన్నారో, ఎక్కడైతే బాగా పార్టీకి పనిచేశారో వాళ్ళ కోసం మాత్రమే కాస్త కోస్తో చిన్న పదవులు కేటాయించారు. మిగిలిన క్యాడర్కి అసలు పదవులే లేవు. కనీసం అధికార పార్టీ కార్యక్రమంలో ఆ పార్టీకి సంబంధించిన క్యాడర్కి కానీ, కార్యకర్తలకు కానీ, సీనియర్ నాయకులకు కానీ ఆశించిన స్థాయిలో ఆహ్వానాలు అందట్లేదని కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. అవి బహిరంగ రహస్యం అనుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా అంతర్గతంగా టీడీపీ వర్సెస్ జనసేన మధ్య అయితే అంతర్గత పోరు అనేక నియోజకవర్గాల్లో కొనసాగుతుందనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మరి ఈ నామినేటెడ్ పోస్టులో చాలామందికి సామాజిక వర్గాల వారీగా పదవులు రావాలి. చైర్మన్లు కానీ, డైరెక్టర్లు కానీ రావాలి. అటు ఓసీలో రావాలి, ఎస్సీలో రావాలి, బీసీలో రావాలి. మరి ఇవన్నీ కూడా జనసేన పార్టీలు ఈ సామాజిక వర్గాలకి సరైన ప్రాతినిధ్యం రావడం లేదు ప్రభుత్వంలో అని కూడా ఆవేదన ఉంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సెల్స్ కూడా ఉన్నాయి అనేక జిల్లాల్లో. మరి ఈ మానిటరింగ్ కమిటీ సభ్యులు నియమించే విషయాల్లో జిల్లా స్థాయిలో మరి ఆ స్థాయిలో ఉన్న అధికార పార్టీ అంటే భాగస్వామి పార్టీ ఏమేమి ఉన్నాయి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా ఏకాభిప్రాయం నిర్ణయం తీసుకుని కొన్ని పేర్లు సెలెక్ట్ చేసుకుంటారు. ఒక పార్టీకి ఒక పేరు, ఒక పార్టీకి ఒక పేరు. కానీ అధికార పార్టీకి, ప్రధాన పార్టీకి ఎక్కువ స్థానాలు, ఎక్కువ పదవులు వెళ్తున్నాయి. జనసేన పార్టీ ప్రతిపాదించిన పదవులకి నో చెప్తున్నారని కూడా ఆ పార్టీలో జన సైనికుల్లో తీవ్ర అసంతృప్తి ఉందని మనకున్న సమాచారం. మరి ఇదే అసంతృప్తి ద్వారానే ఇంకా రానున్న రోజుల్లో జరిగేది పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, జిల్లా పరిషత్ ఎన్నికలు ఉన్నాయి. ఒక 6 నెలల్లో ఈ 6 నెలల్లో ఇదే అసంతృప్తి జనసేన పార్టీలో కొనసాగితే కూటమిలో కుమ్ములాటలు రోజు రోజుకి పెరిగే అవకాశం ఉందే తప్ప తగ్గే అవకాశం ఏమాత్రం లేదని మాత్రం సుస్పష్టంగా చెప్పగలం. ఎందుకంటే క్షేత్రస్థాయిలోకి వెళ్ళినప్పుడు మరి జన సైనికులు కానీ కూటమిలో ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో, మరికొన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ కేడర్ తీవ్ర అసంతృప్తితో ఉంది. టీడీపీ నియోజకవర్గాల్లో ఉన్న చోట జన సైనికులు అసంతృప్తితో ఉన్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ కేడరు తీవ్ర అసంతృప్తి ధోరణితో ఉన్నారు. పదవులు రావడం పక్కన పెడితే కనీసం జన సైనికులు, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కలుపుకుపోయే విధానంలో చాలా గ్యాప్ నడుస్తుంది. టీడీపీని ఆ పార్టీ కోసం కూటమి అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు అభ్యర్థి ఎవరైనా ఎన్నికల్లో గెలిపించాం, కానీ టీడీపీ కార్యకర్తలకి సరైన గుర్తింపు లభించట్లేదని కూడా కొన్ని నియోజకవర్గాల్లో చాలా పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. అసంతృప్తి ఉంది.
పదవులు ఇవ్వడం లేదు, కనీసం అధికార కార్యక్రమాలకి పిలవడం లేదు. కూడా చాలా చోట్ల టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలే పంచాయతీ నడిపిన రోజులు, రాష్ట్ర స్థాయిలో నడిపిన రోజులు, సందర్భాలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇట్లా ఒక్కరికి ఒక్కరు టీడీపీ ఉన్న చోట జన సైనికులు, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీకి మధ్య అంతర్గత యుద్ధం నడుస్తుంది. మరి యుద్ధాన్ని అధినేతలు మరి పట్టించుకుంటారా, లేదంటే జన సైనికులకి ఏమైనా ఈ పండగ హడావుడి అయిపోయిన తర్వాత ఏమైనా పదవులు ఇచ్చి కార్యకర్తల్ని కొత్త జోష్ నింపుతారా లేదనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ పార్టీలో జనసైనికుల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి ధోరణి కూటమి ప్రభుత్వంపైనే కనిపిస్తున్న నేపథ్యం చూస్తే రానున్న రోజుల్లో జన సైనికులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు కూడా బహిరంగంగానే విభేదించే పరిస్థితి లేకపోలేదు అని కూడా కొంతమంది సీనియర్ నాయకులు తమ అభిప్రాయాలను అక్కడక్కడ వెల్లడిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ క్రమంలో ఇంకా పండగ సంక్రాంతి సందడి ఇంకా 2-3 రోజుల్లో, అంటే బహుశా రేపు ఆదివారంతో దాదాపుగా ఆ సందడి వాతావరణం ముగుస్తుంది. కాబట్టి జనవరి నెలలో ఏవైనా పార్టీ అధినేతలు ఈ నామినేట్ పోస్టుల పైన ప్రత్యేక దృష్టి పెట్టి, మరి టీడీపీ కంటే జనసేన పార్టీలో ఎక్కువ మంది ఆశావాహులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా పదవులు ఇస్తారా, వాళ్ళు ప్రతిపాదించిన పేర్లు ఏమైనా ప్రభుత్వం ఆమోదిస్తుందా, వీటన్నిటి మీద ప్రశ్నలకి ఆన్సర్ రావాలి. జనవరిలో కానీ లేదా ఒకవేళ ఫిబ్రవరిలో కానీ కూటమి ప్రభుత్వం నామినేట్ పోస్టుల విషయంలో జనసేన పార్టీకి సరైన స్థాయిలో న్యాయం జరగకపోతే, సరైన రీతిలో కావాల్సిన పదవులు ఇవ్వకపోతే ఖచ్చితంగా జన సైనికులు, వీర మహిళలు కూడా రోడ్డెక్కే పరిస్థితి ఉందని కూడా నాకున్న అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి 2 నెలల్లో ఈ కూటమి మధ్య ఉన్న అంతర్గత పోరు బహిరంగంగా రోడ్లపైనే బాహాబాకీగా దిగే అవకాశం లేకపోలేదని కూడా జన సైనికులు చెప్తున్నారు. మరి భవిష్యత్తులో పార్టీ అధినేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. మరి థ్యాంక్ యూ. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.